పిఠాపురం వంగ గీత గారు. వంగ గీత గారు ఇటు సైడు మన 21 అభ్యర్థుల సీఎం పవన్ కళ్యాణ్ గారు. మరి 21 సీట్ల అభ్యర్థి సీఎం గారనే చెప్పుకోవాలి. ఎందుకంటే 21 సీటే మనం పనిచేసేది. 21 సీటు కాదు మనం పోటీ చేసేది. 175 సీట్లు, 175కి 175 మనం పోటీ చేస్తున్నామని కాకమ్మ కబుర్లు చెప్పి పాపం జనసేన కార్యకర్తలను మోసం చేసినట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను అయితే మోసం చేయలేరులే. కానీ అందుకనే ఆయనకి ఏది 175కి 175 పోటీ చేస్తున్నాడట్టుగా మనం కానీ 21 అభ్యర్థుల సీఎం అనే చెప్పుకోవాలి పవన్ కళ్యాణ్ గారిని. ఎందుకంటే సీఎం 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 అని అడుగుతారు కదా, ఆ సీఎం అరిచే బదులు మనం 21 అభ్యర్థుల సీఎం అనుకుంటేనే జరిగింది. అయితే సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, వంగ గీత గారు, అసలు వంగ గీత గారిని ఓడించడానికి పవన్ కళ్యాణ్ గారు పాడుతున్న తిప్పలు చూస్తుంటే ఎప్పుడు పడలేదన్నట్టు అనిపిస్తుంది. అసలు నిజంగా వంగ గీత గారు ఒక మహిళ. ఆమె ప్రజలకు అండగా ఉండే ఒక మహిళ, అందరికీ అందుబాటులో ఉండే నాయకురాలు, ప్రతి ఒక్కరికి వాళ్ళ సొంత కుటుంబంలాగా చూసుకునే నాయకురాలు వంగ గీత గారు. అలాంటి మహిళ, సేవ చేసే మహిళని పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఓడించాలా, ఎలా అయినా ఓడించాలా, ఓడిపోతే నా బతుకు బస్ స్టాండే, లక్ష్యం మెజార్టీతో రావాలని విపరీతంగా ప్రచారం చేస్తారు పవన్ కళ్యాణ్ గారు. అటు సైడ్ ఏమో ఒక్కరు వంగ గీత గారు, ఇటు చూస్తే పవన్ కళ్యాణ్ గారు టీము. నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే పాపం ఒక మహిళని ఓడించడానికి ఎంతమంది టీం తయారయ్యారంటే చూడు. మరి పవన్ కళ్యాణ్ గారు చెప్తారు కదా, నేను అది నాకు ఇది ఉంది, నాకు ఆ రాష్ట్రంలో ఎంత ఉంది, నాకు ఈ రాష్ట్రంలో ఎంత ఉంది, మా ఫ్యాన్స్ ఉన్నారు, నా అభిమానులు ఉన్నారు, పిఠాపురాన్ని ప్రపంచంలోకి ప్రపంచ పటంలో చూపిస్తానని కోతలకు వస్తుంటారు కదా. అలాంటి కోతలకు వచ్చే పవన్ కళ్యాణ్ కేవలం ఒక్క మహిళను ఓడించడానికి అటు చూస్తే జబర్దస్త్ ఆర్టిస్టులు మొత్తాన్ని దించాడు. ఐబ్రాది కానించి మొత్తం ఎంతమంది ఉన్నారు జబర్దస్త్లో మొత్తాన్ని దింపించారు. అటు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేక తీసుకురావాలి, ఇటు వంగ గీత గారిని వ్యతిరేక తీసుకురావాలని విపరీతంగా. సరే అయిపోయింది, జబర్దస్త్ ఆర్టిస్టులు అనుకుందాం, పక్కకు పెట్టు. ఇప్పుడు కుటుంబం, వరుణ్ సందేశ్ కానివ్వండి, వరుణ్ సందేశ్, చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్ మొత్తం రంగంలోకి దిగుతున్నారట. పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎట్టుందో మీరే ఆలోచించుకోండి ఒకసారి. ఒక్క మహిళ వంగ గీత గారిని ఓడించడానికి పనరాని పాటలు పడుతుండనే చెప్పుకోవచ్చు. మళ్ళీ పైపెచ్చి 1,00,000 మెజార్టీ రావాలంటారు. మళ్ళీ వీళ్ళే కాదు, ఇప్పుడు జబర్దస్త్ ఆర్టిస్టులు అయిపోయారు, కుటుంబ సభ్యులు. ఇప్పుడు రేపు మాపు వరుణ్ సందేశ్, నాగబాబు గారి కొడుకు, తర్వాత నాగబాబు గారు, తర్వాత చిరంజీవి గారు, ఏకంగా చిరంజీవి గారు కానీ రంగంలోకి దిగిపోయారు. నిన్న ఒక వీడియో కానీ వదిలిచేది, బీజేపీ నాయకుల్ని గెలిపించండి అని వీడియో కానీ వదిలాడు. అట్నే పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా గొప్పవాళ్ళు, నారా చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పవాళ్ళు, బీజేపీ వాళ్ళు ఇంకా దేవుళ్ళు అని వీడియో వదిలారు. జబర్దస్త్ ఆర్టిస్టులు, మరి తర్వాత కుటుంబ సభ్యులు, ఇప్పుడు మళ్ళీ టీడీపీ పార్టీ టీడీపీ పార్టీ వాళ్ళు కానీ మళ్ళీ సపోర్టే కదా జనసేన పార్టీకి వర్మ టీము. చూడండి, ఒక్క మహిళను ఓడించడానికి ఎంతమందో ఒక సైన్యాన్నే తీసుకొచ్చారు పాప పిఠాపురంలో కూర్చొని. ఈసారి ఎలా అయినా నిజంగా వాస్తవానికి ఈసారి పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే ఒక మహిళ మీద ఇంకా ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టడానికి కానీ పనికిరారు, పెట్టకూడదు నాకు తెలిసి. అయినా కానీ ఆంధ్రప్రదేశ్లోకి వస్తాలే కానీ అది వాస్తవంగా. కానీ పవన్ కళ్యాణ్ గారు గెలవడు ఖచ్చితంగా. 100% పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారు. వంగ గీత గారు ఖచ్చితంగా గెలుస్తారు. ఖచ్చితంగా గెలుస్తారు వంగ గీత గారు. ఎందుకంటే పిఠాపురం
నాకు సర్వే చేస్తే పిఠాపురంలో ప్రజలు డె 100 మందిని అడిగితే 100 మందిలో 75-80 మంది వంగా గీత గారే మాకు కావాలి, వంగా గీత గారే కావాలి మాకు అనే విధంగా పిఠాపురంలో తేలింది. కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి అడిగితే పవన్ కళ్యాణ్ గారు ఎవరండి అసలు? పవన్ కళ్యాణ్ గారు ఏంటి అసలు? పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం గురించి ఏం తెలుసు? పిఠాపురం కానీ ఎప్పుడైనా వచ్చారా? కనీసం ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ట్యాక్స్ కడుతున్నాడా? కనీసం ఆంధ్రప్రదేశ్లో ఈయన ఎప్పుడైనా ఉన్నారా? కనీసం ఆంధ్రప్రదేశ్లో ఉండి ఎప్పుడైనా కనీసం ఒక 4 నెలలు ఏదైనా ఉన్నాడా? కనీసం మొన్న జ్వరం వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో ఉండి హాస్పిటల్లో వెళ్ళి చూసుకోలే, హైదరాబాద్ పరిగెత్తారు అనే మాటలు మేమే షాక్ అయిపోయాను. అరే, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మీద ఇంత సానుకూలత ఉంది ఎంతరా బాబు, సానుకూలత అంటే ఇంత వ్యతిరేకత ఉంది ఎంతరా బాబు అని మేమే స్టన్ అయినాం. నిజంగా స్టన్ అయినాం. ఇదేంద్రా బాబు, వంగా గీత గారిని చూస్తే ఆ మహానమ్మ అసలు ఏది కావాలన్నా కానీ అండగా ఉండి మాకు నిరంతరము తోడుగా ఉండే మహిళ వంగా గీత గారు. ఆమెను ఖచ్చితంగా గెలిపించుకుంటామనే విధంగా పిఠాపురంలో లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు తిప్పలు చూస్తే మామూలు తిప్పలు కాదు. ఎందుకంటే ఓడిపోతే ఇంకా అది మామూలు విషయం కాదు కదా. మొత్తానికైతే పిఠాపురం ఈసారి వంగా గీత గారు 100కి 100% గెలుస్తారని సర్వేలు చెప్పారు. అక్కడ నియోజకవర్గ ప్రజలే కోరుకుంటున్నారు మాకు వంగా గీత గారు కావాలని.